ఎవరికి వాడు నా కష్టమే గొప్పది, నా అంత కష్టం ఎవరికి లేదు, నేను కాబట్టి భరించాను అనుకున్నాడు. నువ్వు కాబట్టి కాదు, ఎవరైనా భరిస్తారు. శ్రీరామచంద్రుడు వారు సీతామాత పడిన కష్టాల్లో మన కష్టాలు ఎంతసేపు మనం అనుకుంటాం మన కష్టాలే ఎక్కువని, కానీ అన్ని కష్టాలు ఉన్నాయి. అప్పుడు కష్టం వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? ధైర్యం. ధైర్యం ఎవరిస్తారు? స్వామి అనుమిస్తారు. కాబట్టి వారిని పట్టుకోవాలి. పిల్లలకి వివాహం చేయాలన్నా, పిల్లలకు ఉద్యోగం రావాలన్నా, సంతానం లేకపోయినా, ఎటువంటి క్లేశం మనసులో ఉన్నా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా స్వామిని నమ్ముకోండి, పాదాలను పట్టుకోండి, సుందరాకాండ పారాయణం చేయండి. తప్పకుండా మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. చాలామంది అనుకుంటారు పిల్లలు ఇంట్లో చదవట్లేదని అందుకని హాస్టల్లో చేర్చేవాడిని. తప్ప మనం ఇంట్లో ఉదయాన్నే లేవం, మనం లేవం కానీ వాడు లేవాలి. మనం సినిమా చూస్తాం, వాడి పరీక్షలు ఉంటే వాడు సినిమా చూడ